హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ డే క్రియేషన్స్. ఇవాళ వచ్చేసి బుట్ట చేతులు ఎలా కుట్టుకోవాలో అయితే నేను చూపిస్తానండి. చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనం శారీని తీసుకుని మనం శారీస్లో మనం 15 లేదా 16 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుని ఈ శారీ పీస్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ శారీ పీసే మనం 2 హ్యాండ్స్కి అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పీస్ని అయితే కట్ చేసేసుకుని దీన్ని 2 ఫోల్డింగ్స్ కింద వేసుకోండి. 2 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా కట్ చేసేసుకోండి 2 పీసెస్ కింద. కట్ చేసేసుకున్న తర్వాత మనకు ఒక పీస్ వచ్చేసి ఒక హ్యాండ్కి, ఒక పీస్ వచ్చేసి ఒక హ్యాండ్కి అయితే వచ్చేసినాయి. మనం నార్మల్గానే హ్యాండ్ అలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని అయితే నేను పెట్టేసుకున్నాను లైనింగ్ క్లాత్. ఇప్పుడైతే హ్యాండ్ అయితే తీసుకుని దాని రైట్ సైడ్ పైకి వైపు ఉండేలా పెట్టుకుని నేను మెయిన్ క్లాత్ కూడా పై వైపు ఉండేలా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుని కుట్టుకుంటూ రావాలి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుండే అమ్మాయికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న శారీ పీస్ అంతా హ్యాండ్కి వచ్చేలాగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మనం మిషన్ని 5వ నెంబర్ పెట్టుకుని కుట్టు అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిషన్ని 5వ నెంబర్ పెట్టుకుని కుట్టు అనేది వేసేసుకోవాలి. మనం కుర్చీలు పెట్టుకుని కుడుతున్నప్పుడు చాలా నెమ్మదిగా మిషన్ అనేది రన్ చేసుకోవాలి, లేకపోతే కుర్చీలు అనేవి తేడా వచ్చేస్తాయి. తర్వాత కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్ని మనం నార్మల్ మన 4 అయితే మనకి చిన్న కుట్టు పడుతుంది కదా, చిన్న కుట్టులో మనం మిషన్ అయితే అడ్జస్ట్ చేసుకుని దీన్ని అయితే మనం ఉల్టా చేసుకుని దాని వెంట ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్టా చేసుకుని హ్యాండ్ని కుట్టు అనేది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒక గుండు సూది కానీ సేఫ్టీ పిన్ కానీ తీసుకుని మనం 5వ నెంబర్లో పెట్టి కుట్టు అనేది వేసుకున్నాం కదా, ఆ కుట్టు అనేది విప్పేయండి. కుట్టు అనేది విప్పేశాక ఎక్కడ దారాలు లేకుండా చూసుకొని నీట్గా అయితే హ్యాండ్ని అయితే సర్దుకోవాలి. చూసారా, మనకి హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక మనకి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది. తర్వాత శారీలోంచి నేను బ్లాక్ కలర్ ఈ పీస్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుంది. దీన్ని మనం రైట్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టుకుని కుట్టు అనేది వేసుకోవాలి. మనం దీన్ని పైకి తిప్పుకుంటాం అనమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకుంటా రావాలి. కుట్టు అనేది వేసేసుకున్నాక మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇలాగా మడత పెట్టుకుని కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కొంచెం పెద్దగా కావాలి కింద మార్జిన్ అనుకునే వాళ్ళు కొంచెం పెద్దగా పెట్టుకుని నాకైతే ఈ సైజ్ అయితే సరిపోతుంది. చూసారా, మనకి బుట్ట చేతులు ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేసినాయో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.